శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. ఈరోజు మహాశివరాత్రి, శోభకృతనామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి. లింగోద్భవ కాలం సుమారుగా రాత్రి 11:45 నుంచి 12:15 వరకు లింగోద్భవ కాలంగా పెద్దలు నిర్ణయించినారు. ఇవాళ రోజున మహాశివరాత్రి రోజున శివుడి యొక్క లింగం ఉత్పన్నమైనది అని చెప్పి, ఉద్భవించింది అని చెప్పి పెద్దలు చెబుతారు. శివపురాణం కానీ, స్కాంద పురాణం కానీ, లింగ పురాణం కానీ. అలాంటి శంకరుడికి ఉదయకాలం నుంచే పెద్దవాళ్ళందరూ కూడా, చిన్న బాల్యాది వృద్ధ యవ్వన అందరూ కూడా స్నాన సంధ్యాది కృత్యాలు పూర్తి చేసుకుని శివాలయాల వెంటకి వెళ్ళి శంకరుడి యొక్క సేవ చేసుకుని సేద తీరుతారు. శంకరుడు ఉత్పన్నమైన రోజు ఈ రోజు అని చెప్పి పెద్దలు చెబుతారు. కానీ ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు ఉన్నారు, ఎప్పుడు లయమయ్యారు అన్న విధి విధానాలు అయితే కనుక తెలియదు. అలాంటి సందర్భంలో ఈ శంకరుడు మాఘమాసంలో వచ్చిన శివరాత్రి నాడు లయకారకుడు కాబట్టి ఈయన ఉంటే, వసంత ఋతువులో వచ్చి శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తిగా మళ్ళీ ఆయన ఉత్పన్నమైనట్టుగా చెబుతారు. అక్కడి నుంచి 6 మాసాలు శరత్కాలంలో అమ్మవారు ఉత్పన్నమైనట్టుగా శరత్కాలంలో చెబుతారు. అలాంటి ఈ యొక్క విధి విధానాలన్నీ కూడా 3 తత్వాలు ఒకటే. అంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణువచ్చ హృదయం శివ. అందుకని శంకరుడి యొక్క హృదయం విష్ణువు, విష్ణువు యొక్క హృదయం శంకరుడు. అలాంటి శంకరుడి యొక్క ఈ మహాశివరాత్రి నాడు అందరూ కూడా స్నాన సంధ్యాది కృత్యాదులు పూర్తి చేసుకుని బాలాది పర్యంతం, వృద్ధాది పర్యంతం అందరూ కూడా ఈ యొక్క శంకరుడి యొక్క సేవకు కృపకు పాత్రలు కావాలని చెప్పి పెద్దలు చెబుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇవాళ మహాశివరాత్రి నాడు ఈ దేవాలయం యొక్క విశేషం, విన్నకోట వారి శివాలయం, విజయవాడ సింగనగర్ గ్రామం, 1985లో ఇది స్థాపించబడింది. ఆ దేవాలయ నిర్మాణం మా నాన్నగారైన విన్నకోట వెంకట సత్యనారాయణమూర్తి గారు ఇక్కడ ప్రతిష్ఠ చేయటం, కొంతకాలం క్రితం 11 మాసాల క్రితం ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. ఈ కృత్యాలన్నీ కూడా 38 సంవత్సరాల నుంచి కూడా వంశపారంపర్యంగా మేము చేస్తూ వస్తున్నాం. ఇది ఏ ట్రస్ట్కి సంబంధించినది కాదు. అందుకని మాకు తోచిన పరిధిలో మేము చేస్తూ ఉన్న మా గ్రామస్తులే మాకు బలం. అందుకని ఈ గ్రామస్తులు అందరూ కూడా వస్తున్నారు. వారు చేస్తూ ఉన్న కైంకర్యాలతోనే ఈ యొక్క గ్రామంలో ఉండే ఈ శంకరాలయం ఇలా వృద్ధి చెందుతోందని చెప్పడానికి గాను సందేహం లేదు. అలాంటి ఈ శంకరాలయం ఏ కార్యక్రమానికైనా నాందిగా ఇక్కడే ఒక శుభలేఖ పట్టుకుని వెళ్తారు ఈ గ్రామస్తులందరూ కూడా. ఎందుకంటే ఇక్కడున్న గణపతి సత్యవంతుడు, ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి సంతాన ఫలదాయకుడు అని చెప్పి ప్రతీతి, ఇక్కడున్న విష్ణుమూర్తిగా ఉన్న వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి. తర్వాత శంకరుడు అన్నపూర్ణాదేవి సహితుడిగా ఉంటారు. దుర్గా అమ్మవారు మా ఇలవేల్పు కాబట్టి దుర్గా అధిష్టాన దేవతగా ఉంటుంది. క్షేత్రపాలకుడుగా ఉన్న ఆంజనేయమూర్తి ఉన్నారు. యాగశాల నిర్మాణం జరిగింది. యాగశాలలో యజ్ఞక్రతువులన్నీ జరుగుతూ ఉన్నాయి. వైదిక విధి విధానంతో నడుస్తూ ఉన్నాయి. కొన్ని లౌకికమైన కార్యక్రమాలు కూడా చేయవలసి ఉన్నాయి. ఇక్కడ జరిగే క్రతువుల్లో 2 సార్లుగా కళ్యాణోత్సవం చేస్తాం. ఒకటి మహాశివరాత్రి నాడు, 2 కార్తీక మాసంలో వచ్చే మాస శివరాత్రి నాడు. 2 రోజులుగా కళ్యాణం చేస్తాం. మొదటిసారిగా ఈ 2 కళ్యాణాల్లోనూ వెంకటేశ్వర కళ్యాణము ఉంటుంది, శంకర కళ్యాణం ఉంటుంది. అంటే శివపార్వతీ సహితుడిగా అన్నపూర్ణ సమేత విశ్వనాథుడిగా ఒకటి, శ్రీదేవి భూదేవి మలయప్ప స్వామిగా ఒకటి. స్వస్తి శుభం. Sikharam Devotional Channel. Please like, share and subscribe.